ప్రియమైన యవన బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడటానికి మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి 119వ కీర్తన 9వ వచనంలో తన వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట, యవన కాలంలో ఉన్నటువంటి వారు ఈ లోకములో నీతిమంతులుగా ఎలా ఉండగలుగుతారు? పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ జీవితాలు ఒక ఉన్నతమైన స్థానానికి వెచ్చించబడి కుటుంబానికి, దేశానికి, అలాగే దేవుని నామానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి యవనస్తులుగా తయారవ్వాలంటే ఆయన తన గ్రంథములో రాసిపెట్టిన విషయాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని బాగా చదువుకొని ఆ వాక్య ప్రకారము జీవితం ఉందో లేదో చూసుకున్నట్టు బట్టి వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడతాయని దేవుడు తన గ్రంథంలో రాసిపెట్టాడు. కాబట్టి ఈ రోజున యవన పిల్లలుగా, యవనస్తులుగా, స్త్రీలైనా పురుషులైనా ఒక ఆశీర్వాదకరమైన జీవితం కావాలని ఆశతో ఉన్నవారు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుని వాక్య ప్రకారం నా జీవితం ఉందో లేదో అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యము అనగా యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడని మనం అక్కడ వాక్య భాగాన్ని చూడగలుగుతాం. అంటే వాక్యం చూడటం అంటే యేసుక్రీస్తుని చూడటం. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ భూమి మీద ప్రపంచంలో చరిత్ర సృష్టించినవాడు, సుచరిత్ర కలిగినటువంటి యవనస్తుడుగా యేసుక్రీస్తు వారి లోకంలో 33 సంవత్సరాల 6 నెలలు జీవించాడు. ఆయన జీవితంలో ఎవరు ఎటువంటి మచ్చను కూడా చూడలేని జీవితాన్ని ఆయన జీవించాడు. కాబట్టి ఈ రోజుల్లో యవనస్తులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే ఆయనను హీరోగా చేసుకొని ఆయన వైపు చూస్తూ ఆయన లాంటి జీవితాన్ని జీవించిన వారు ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉంటారని, దీవెనకరంగా ఉంటారని ఈ వాక్యభావం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. నీ జీవితం అనేకులకు మహిమకరంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.